హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే స్టాక్స్. విశాల్ మెగామార్ట్ ఐపీఓ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎవ్రీడే ఆఫ్టర్ 10 PM ట్రేడింగ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తాం, చూడండి. విశాల్ మెగామార్ట్ ఐపీఓ అప్లై చేయాలా వద్దా, షార్ట్ టర్మ్ బెటరా, లాంగ్ టర్మ్ గుంచుకోవాలా, అన్ని క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఐపీఓ డీటెయిల్స్ చూసుకుంటే ఐపీఓ December 11th ఓపెన్ అయ్యి December 13th క్లోజ్ అవుతుంది. ఒక్కో షేర్ ప్రైస్ చూసుకుంటే లోవర్ బ్యాండ్ 74, అప్పర్ బ్యాండ్ 78. ఐపీఓ అలాట్మెంట్ కావాలంటే 78 పెట్టాల్సిందే. ఐపీఓస్లో సింగిల్ షేర్ కొనడానికి ఉండదు, లాట్స్లోనే కొనాలి. లాట్కి 190 షేర్స్ ఉంటాయి. ఒక లాట్కి 14,060 రూపీస్ పెట్టాలి. మ్యాక్సిమం రీటైల్ కోటాలో 13 లాట్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇంకెక్కువ లాట్స్ కావాలంటే స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేయాలి. విశాల్ మెగామార్ట్ మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఈ ఐపీఓ టోటల్గా 8,000 crores రేజ్ చేస్తుంది. సో లార్జ్ అమౌంట్ కాబట్టి అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. పర్సంటేజెస్కి చూసుకుంటే రీటైలర్స్కి 35%, క్యూఐబీకి 50%, హెచ్ఎన్ఐకి 15%. మనం రీటైల్ యాజ్ వెల్ యాజ్ హెచ్ఎన్ఐలో కూడా అప్లై చేయవచ్చు. రీటైల్లో అయితే మినిమం 1 lot అప్లై, బట్ హెచ్ఎన్ఐలో అయితే 14 lots అప్లై చేయాలి. విశాల్ మెగామార్ట్ ఫండమెంటల్స్ చూసుకుంటే యాజ్ పర్ ఆర్హెచ్పి మీరు చాలా ప్లేసెస్లో విశాల్ మార్ట్ స్టోర్స్ చూసే ఉంటారు. నాకు నియర్ బై విశాల్ మెగామార్ట్ స్టోర్ నాగోల్ హైదరాబాద్లో ఉంది. వీళ్ళ ఓన్ బ్రాండ్స్ అండ్ అలాగే థర్డ్ పార్టీ బ్రాండ్స్కి సెల్ చేస్తారు. ప్రైమరీ కేటగిరీ చూస్తే అపారెల్స్, ఎఫ్ఎంసీజీ, జనరల్ మర్కండైజ్ అంటే డైలీ యూజ్ చేసే ఐటమ్స్. కంపెనీ దగ్గర టోటల్గా 645 స్టోర్స్ ఉన్నాయి. విశాల్ మెగామార్ట్ మెయిన్గా Tier 2, Tier 3, Tier 4 సిటీస్లో ఆపరేట్ చేస్తుంది. రిలయన్స్ రిటైల్, డీమార్ట్ వాళ్ళు మెయిన్గా Tier 1 సిటీస్, రిచ్ పీపుల్, క్లాస్ పీపుల్ని టార్గెట్ చేస్తుంది. విశాల్ మార్ట్ మాత్రం Tier 2, Tier 3, Tier 4 అండ్ మాస్ పీపుల్ ఉండే ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది. డీమార్ట్ చూసుకుంటే అసెట్ హెవీ బిజినెస్, అంటే వీళ్ళు ఓన్ ప్లేసెస్లో వాళ్ళ డీమార్ట్ ఉంటుంది. బట్ విశాల్ మెగామార్ట్ ప్లేస్ రెంట్ తీసుకొని బిజినెస్ రన్ చేస్తుంది. టోటల్గా ఇండియాలో 144 సిటీస్లో వీళ్ళ ప్రజెన్స్ ఉంది. యూనియన్ టెరిటరీస్తో కలుపుకొని 30 స్టేట్స్లో వీళ్ళ ప్రజెన్స్ ఉంది. 8,000 crores రేజ్ చేస్తుంది కదా, అమౌంట్ మొత్తం ప్రమోటర్స్కే వెళ్తుంది. ఒక్క రూపీ కూడా కంపెనీకి వెళ్ళదు. కంపెనీ ప్రమోటర్సే వాళ్ళ షేర్స్ని సెల్ చేస్తున్నారు. 2022లో 500 స్టోర్స్ ఉంటే ప్రజెంట్ స్టోర్ కౌంట్ 626 ఉంది. కంటిన్యూస్గా స్టోర్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2022లో అన్ని స్టోర్ స్పేస్ ఇన్ స్క్వేర్ ఫీట్ చూసుకుంటే 9.14 million square feet. యావరేజ్ స్టోర్ స్క్వేర్ ఫీట్ చూసుకుంటే 18,250 square feet. అదే 2024లో చూసుకుంటే 9.14 నుండి 11.20 million square feetకి పెరిగింది. బట్ యావరేజ్ పర్ సింగిల్ స్టోర్ స్పేస్ 18,250 నుండి 17,899 square feetకి తగ్గింది. అంటే స్టోర్ సైజ్ని కొంచెం తగ్గించినారు. స్పేస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటూ రెంట్ అమౌంట్ని తగ్గిస్తున్నారు. 2020లో 27 crores ప్రాఫిట్ వస్తే 2024కి అది ఆల్మోస్ట్ డబుల్ అయింది. 4619 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ నెక్స్ట్ వీళ్ళ నెట్ డెబ్ట్ 0, విచ్ ఈస్ ఎక్సలెంట్. కంపెనీకి ఒక్క రూపీ కూడా అప్పు లేదు. కంపెనీ ఎక్సలెంట్ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేస్తుంది. వీళ్ళ మేనేజ్మెంట్ చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO గురేందర్ కపూర్, రిమైనింగ్ మేనేజ్మెంట్ స్క్రీన్ మీద చూడొచ్చు. స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన వాళ్ళ కాంపిటీటర్స్తో కంపేర్ చేసే ముందు మీరు ఎప్పుడైనా విశాల్ మార్ట్ వెళ్ళి ఉంటే స్టోర్ ఎలా ఉంటుంది, బాగుంటుందా, అన్ని ప్రోడక్ట్స్ ఒకసారి కమెంట్ చేయండి. వాళ్ళ మెయిన్ కాంపిటీటర్స్ని చూసుకుంటే అవెన్యూ సూపర్ మార్కెట్, అదే మన డీమార్ట్ అండ్ ట్రెండ్స్, అదేంటే ట్రెండ్ అండ్ అంటే మన జూడియో అండ్ వెస్ట్ సైడ్ స్టోర్స్. లాస్ట్ 3 months గ్రాస్ ప్రాఫిట్స్ చూసుకుంటే విశాల్ మార్ట్ 7,330 million rupees, డీమార్ట్ 21,932 million rupees, జూడియో 18,000+ million rupees జనరేట్ చేసినాయి. మార్జిన్స్ చూసుకుంటే విశాల్ మార్ట్ 14%, విచ్ ఇస్ ఎక్సలెంట్. డీమార్ట్ అండ్ జూడియో మార్జిన్స్ 8 and 17%. జూడియో ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ట్రెండ్ స్టాక్ ఎవరైనా హోల్డ్ చేస్తుంటే లైక్ వేసుకోండి. విశాల్ మార్ట్ స్టోర్స్ Tier 2, 3, 4 సిటీస్లో 436 స్టోర్స్ ఉన్నాయి. Tier 1 సిటీస్లో 190 ఉన్నాయి. అవి కూడా మెయిన్గా మాస్ ఏరియాలో ఉంటాయి. ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, వీళ్ళు మెయిన్గా Tier 2, 3, 4 అండ్ మాస్ ఏరియాస్ని టార్గెట్ చేస్తారు. 2022 to 2024 స్టోర్ కౌంట్ ఎలా చేంజ్ అయిందో స్క్రీన్ మీద చూడొచ్చు. కంపెనీ ఇన్వెంటరీ డేస్ 71 in 2022, బట్ 2024లో అరౌండ్ 50కి తీసుకొచ్చారు, విచ్ ఈజ్ రియలీ గుడ్. వీళ్ళ స్టోర్కి 72% వీళ్ళ ఓన్ బ్రాండ్సే ఉంటాయి. 28% థర్డ్ పార్టీ బ్రాండ్స్ సేల్ చేస్తారు. వీళ్ళ అపారెల్స్లో 9 brands, మర్కండైజ్లో 10 brands, ఎఫ్ఎంసీజీలో 10 brandsతో ఆపరేట్ చేస్తారు. వీళ్ళ బ్రాండ్ స్క్రీన్ మీద చూడొచ్చు. వీళ్ళ అపారెల్ 19 రూపీస్తో స్టార్ట్ అయ్యి 1,300 వరకు రేట్స్ ఉంటాయి. చెప్పానుగా, మాస్ పీపుల్ని టార్గెట్ చేసే బిజినెస్, లో ప్రైజెసే ఉంటాయి. జనరల్ మర్కండైజ్ కూడా 99 రూపీస్తో స్టార్ట్ అవుతాయి. రిమైనింగ్ ప్రోడక్ట్ చూడొచ్చు స్క్రీన్ మీద.
వీళ్ళు ఆపరేట్ చేస్తారు నెట్వర్క్ సిస్టమ్ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడొచ్చు. విశాల్ మెగా మార్ట్ ఏ స్టేట్లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయో చూడొచ్చు. సౌత్లో, తెలంగాణలో, నార్త్లో, యూపీలో ఎక్కువ స్టోర్స్ ఆపరేట్ చేస్తున్నారు. నార్త్లో వీళ్ళ ప్రజెన్స్ బాగుంది. వీళ్ళ ఎఫ్ఎంసీజీ అపారల్ జనరల్ మెర్కండైజ్ ప్రాజెక్ట్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ స్టేట్లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, ఏ ఇయర్ నుండి ఆపరేట్ చేస్తున్నారు, యావరేజ్ స్టోర్ స్క్వేర్ ఫీట్ సైజెస్ స్క్రీన్ మీద క్లియర్గా ఉంది. ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి చూడండి. యూపీలో, కర్ణాటక అండ్ తెలంగాణలో వీళ్ళ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ స్టోర్ అన్ని ఇయర్స్ లీజ్కి తీసుకున్నారో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 2024 జూన్ నాటికి చూసుకుంటే వీళ్ళ దగ్గర టోటల్ 15,617 ఎంప్లాయీస్ ఉన్నారు. ఏ సెక్టర్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఆపరేట్ చేస్తున్నారు స్క్రీన్ ఒకసారి పాజ్ చేసి చెక్ చేయండి. ప్రజెంట్ మార్కెట్లో మంచి బజ్ ఉంది. ఈ సెక్టర్ చూసుకుంటే మంచి బజ్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో డీమార్ట్ అండ్ ట్రెండ్ స్టాక్స్ లిస్ట్ అయినాక కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సేమ్ విశాల్ మెగామార్ట్ కూడా రిపీట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ మొత్తం ఆర్హెచ్పిలో ఫైల్ చేసిన డీటెయిల్స్ నుంచి తీసుకున్నది. పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై పర్సనల్ నాలెడ్జ్ అండ్ ఈ యూపీఓని అప్లై చేస్తున్నాము. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మీరు అప్లై చేయాలా ఆర్ వద్దనేది మీ ఇష్టం. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. స్టాక్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్తో కూడుకున్నది. వైల్ ఇన్వెస్టింగ్ టేక్ కేర్. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.